తెలంగాణ కాంగ్రెస్ గాంధీ భవన్లో కొత్త పిసిసి కార్యవర్గంపై కసరత్తు నడుస్తుంది. అది ముగింపు దశకు చేరుకున్నది. ఈ కార్యవర్గం ఎలాంటి ప్రత్యేకతలతో ముందుకు రానుంది, ఎవరెవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది, నూతన కార్యవర్గంలో ఉండేదెవరు, కార్యవర్గంతో పాటు కొత్తగా ఏర్పడే కమిటీల పరిస్థితి ఏంటి? గాంధీ భవన్లో ఒక రకమైన ఆసక్తికరమైన వాతావరణం. టీపీసీసీ నూతన కార్యవర్గంపై గాంధీ భవన్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ నెల చివరిలో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో లిస్ట్ రానున్నట్టు తెలుస్తుంది. గతంలో మాదిరిగానే జంబో ప్యాక్ తరహాలో కాకుండా తగిన ప్రాధాన్యతతో కూడిన తక్కువ మంది సభ్యులతో సరిగ్గా అదే సమయంలో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యతతో ఒక జాబితా తయారవుతున్నట్టు గాంధీ భవన్ సమాచారం. గత పిసిసి కార్యవర్గంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండేవారు. ఈ నూతన కార్యవర్గంలో 4 మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తుంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటీ పడుతున్న వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మైనారిటీ కోటాలో నాంపల్లి ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్, లేడీస్ కోటాలో సరిత తిరుపతయ్య రేస్ లో ఉన్నట్టు టీ కాంగ్రెస్ లో టాక్. ఇక పిసిసి జనరల్ సెక్రటరీకి సంబంధించి గత కార్యవర్గంలో జంబో ప్యాక్ లో సుమారు 90 మంది సభ్యులు ఉండేవారు. కానీ ఈసారి అలా కాకుండా పరిమితంగా జిల్లాకు 2 చొప్పున పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసే వారికి అవకాశం కల్పించినట్లు గాంధీ భవన్ అంతర్గత సమాచారం. వీటితో పాటు పిసిసి సెక్రటరీ, స్పోక్స్ పర్సన్స్ విషయంలో కూడా ఆచితూచి ఎంపిక చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం ఈ పదవిపై ఏమంత ఆసక్తి కనపరచడం లేదని అంటున్నారు. దీంతో పాటు పార్టీలో కీలకమైన కోర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, ఈ కమిటీలో 12 నుండి 15 మంది సభ్యులుండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ముఖ్యమైన పొలిటికల్ డిస్కషన్ కమిటీలో పిసిసి ప్రెసిడెంట్, సీఎం, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మాజీ పిసిసి, సిఎల్పి నాయకులు, ఇంకా సీనియర్ నాయకుల్లో 1 లేదా 2 అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఇక అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే నూతన పిసిసి కార్యవర్గం కమిటీ జాబితా అత్యంత త్వరలో విడుదల కానుండడంతో ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది.